వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి టైం బాగా ఖాళీగా ఉన్నట్టుంది. అంటే మిగతా దేశాల మీద ఆధిపత్యం కోసం ముందు అమెరికాను చక్కదిద్దుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ వదిలేసి మిగతా దేశాల మీద ఎలా పడాలి, మిగతా దేశాల వాళ్ళని ఏ విధంగా అపహాస్యం పాలు చేయాలి అనేటువంటి ఒక కార్యాచరణని బాగా బలంగా పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడము, అట్ ద సేమ్ టైం ఇంకా చాలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అఫ్కోర్స్ ఎస్, ఆల్రెడీ చూసాం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని ఏ విధంగా తీసుకొచ్చాడో ఇదంతా చూసాం. దాని మీద నాటో దేశాల్లో ఏ విధంగా అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు, అలాగే డెమోక్రాట్స్ ఏ విధంగా ఇంపీచ్మెంట్కి సిద్ధమయ్యే అవకాశం ఉంది రానున్నటువంటి నవంబర్ ఎలక్షన్స్లో అనేది చూసాం. దాని తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్ మీద పడ్డాడు. ఆర్కిటిక్ కార్నర్ మొత్తాన్ని కూడా ఆధిపత్యంలోకి తీసుకోవాలి, తీసుకుంటే తప్ప అమెరికా భద్రతకి సంబంధించి అని చెప్తున్నాడు. మరి ఇన్నాళ్ళు లేనటువంటిది ఇప్పుడే సడన్గా ఎందుకు భద్రత గుర్తొచ్చిందో మహానుభావుడికి తెలియదు. దానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ సందట్లో సడేమియా అయితే భారత్ మీద అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నాడు. భారత్ మీద ఎందుకంటే ఈ నికోలస్ మదురో కావచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి ఇంకొక అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళు భారతదేశంతో మంచి సత్సంబంధాలు కలిగే ఉన్నారు. డ్రగ్స్ వ్యాపారం ఇంకోటో కాదు, ఆధ్యాత్మికంగా వెనిజులాలో ఆధ్యాత్మికత అనేది వెల్లివిరిసింది. అది కూడా భారతదేశానికి, అందులోనూ మన తెలుగు నేల నుంచి సత్యసాయిబాబా వారి భక్తులుగా. ఎస్, 2005లో ఒకసారి, 2024-23 ముందు కూడా ఒకసారి ఉపాధ్యక్షుడు మాజీ అధ్యక్షుడైనటువంటి మదురో వీళ్ళు కూడా వచ్చి సత్యసాయిబాబా వారి సమాధిని దర్శించుకోవడం, సత్యసాయిబాబా వారినే దర్శించుకున్నాడు మదురో అయితే. సో అలాంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. సో ఇది మేబీ ఒక కారణం అవ్వచ్చు. బట్ రష్యాతోటి భారతదేశపు యొక్క మైత్రి అనేది ట్రంప్కి కంటిలో నలుసులా మారిపోయింది. ఎప్పటికైనా సరే ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి శక్తి భారతదేశానికి ఉంది అని వ్లాదిమిర్ పుతిన్ కూడా నమ్ముతున్నాడు. మేబీ నేనున్నంతసేపో ఆర్ఎల్స్ మిగతా వాళ్ళు వచ్చినంతసేపో ఉంటారు. బట్ భారతదేశంలో ఖచ్చితంగా ఆ నాయకత్వం అనేది ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఎప్పటికైనా ప్రపంచంలో నంబర్ 1 అయ్యేటువంటి అవకాశాలు భారతదేశానికి పుష్కలంగా ఉన్నాయి. అటువంటి శక్తివంతమైనటువంటి దేశంతో మనం మిత్రత్వం మాత్రమే ఉంచుకోవాలి, కానీ శత్రుత్వం ఎప్పుడు పెట్టుకోకూడదు అనేది ముందు నుంచి కూడా ఉన్నటువంటి సిద్ధాంతం రష్యాకి, భారతదేశానికి. సారూప్యతలు కూడా మనకు ఉన్నాయి. ఈవెన్ ఉక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి మన తీరుతోటి, అంటే రెండు దేశాలకి కూడా చెప్పేటువంటి మాట, యుద్ధం మాత్రం వద్దు, ప్రజల ప్రాణ నష్టం చేయొద్దు, ఇద్దరు కూడా అర్థం చేసుకోండి, ఇద్దరితోటి సమరీతిలో సముచిత రీతిలో మాట్లాడుతున్నటువంటి తీరికి అటు కంప్లైంట్ కూడా లేదు ఎక్కడి నుంచి కూడా. బట్ అమెరికాకు మాత్రం కంటగింపు అయిపోయింది. ఆపితే నేను ఆపాలి, ఏదో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం నేనే ఆపేసా అని డబ్బా కొట్టుకున్నట్టుగా ఉక్రెయిన్కి రష్యాకి నేనే ఆపాలి, లేదంటే ఆంక్షలు విధిస్తానన్నట్టుగా ఆయన డబ్బా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదే క్రమంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద అబద్ధ ప్రచారం స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే బేసిక్గా మా మోడీ గారిని విమర్శించుకోవాలన్నా ఏమున్నా అది మా దగ్గర చాలా ఉన్నాయి విమర్శించుకోవడానికి. మరీ ఇంత లేఖి అబద్ధాలు ఇవన్నీ తీసుకొచ్చి మా దేశాధినేతని విమర్శించాల్సినటువంటి పని లేదు అని ట్రంప్కి చెప్పడమే. ఎస్, మా ప్రధానమంత్రిని తిట్టుకోవడానికో, శపించడానికో, కొట్టుకోవడానికో బోల్డ్ అన్ని అంశాలు ఉన్నాయి రోజు పొద్దున్న లేస్తే రాత్రి వరకు మాకు. బట్ పరాయివాడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, లేనటువంటి దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో మళ్ళీ చిచ్చు పెట్టేలాగా ఈ కామెంట్స్ చేస్తాము అంటే ఎందుకని మనం సహించాలి? అవసరం లేదు కదా. సో పాయింట్ ఏంటంటే రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నాను కాబట్టే భారతదేశం నేను ఇన్ని ఆంక్షలు విధిస్తున్నాను, రష్యాతోటి డీల్ ఆపుకోవాల్సిందే, నేను చెప్పిన వాళ్ళ దగ్గరే కొనాలి, నేను చెప్పిన వాళ్ళ దగ్గర మాత్రమే ఆయిల్ కొనాలి తప్పితే రష్యా దగ్గర కొనడానికి వీలు లేదు. ఇది ట్రంప్ పెట్టుకున్నటువంటిది. సో అగైన్ అమెరికన్ క్రూడ్ ఆయిల్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా ఈయన మాట్లాడుతున్నాడని తెలిసిపోతుంది. సెకండ్ థింగ్, మోడీ విషయంలో నేను అసంతృప్తితోటి ఉన్నాను, నన్ను సంతృప్తిపరచవలసినటువంటి బాధ్యత నరేంద్ర మోడీదే. అలాగే నేను తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల నరేంద్ర మోడీ కూడా ఆనందంగా లేరు, చాలా బాధలోనే ఉన్నారు ఆయన. అందుకే నాకు ఫోన్ చేసి సార్ ఒకసారి మీతో మాట్లాడొచ్చా, ఫ్రీగానే ఉన్నారా అంటూ నన్ను బ్రతిమలాడుకున్నాడు. అందుకని చెప్పాల్సి వస్తోంది సార్ అని పిలుస్తూ. అది కూడా మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ట్రంప్కి అడిగట. మరి ఈయనకి పని లేదు,
నరేంద్ర మోడీ గారికి పని లేదు భారతదేశంలో పేర్ల మార్పులు కావచ్చు, పథకాల మార్పులు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి అనిశ్చితిని ఏ విధంగా చేయాలి, లేదంటే ఉన్న రాజకీయ పక్షాలను ఏ విధంగా కలుపుకోవాలి, రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇవన్నీ వీటితోటే ఈయనకి సరిపోతుంటే ఇంకా ట్రంప్కి కూడా ఫోన్ చేసి నేను పర్సనల్గా మీతోటి మాట్లాడొచ్చా, ఒకసారి కలవచ్చా అని చెప్పని ఫోన్ చేసి మరీ చెప్పాట. అంత సీన్ ఉంటుందా ఏమో? నా వరకు అయితే డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సచ్ వర్డ్స్ ఫ్రమ్ మిస్టర్ ట్రంప్. ఖచ్చితంగా మోడీ గారు ఈ విషయం అయితే ఫోన్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే రష్యాతోటి కానీ దీని మీద కానీ మాట్లాడుతున్నప్పుడు రష్యా మనకి సపోర్ట్ ఉన్నంత కాలం కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అని అడిగేంత సీన్ అయితే ఉంటుందని నేను అనుకోను. ఇన్ జనరల్గా ఇరు దేశాధినేతలు ఒకవేళ కలవాలి అనుకుంటే ముందుగానే ఎవరైతే మనకి ఉన్నారో ఎక్స్టర్నల్ మినిస్టర్స్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎంబసీస్కి చెప్తారు, ఆ దేశాన్ని దౌత్యవేత్తలతో మాట్లాడతారు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటారు, కలుస్తారు తటస్థ వేదికలో, లేదంటే పర్యటన అనేది అఫీషియల్గా జరుగుతుంది. అప్పుడు ఉండొచ్చు. అంతేగాని ముందే ఫోన్ చేసుకుని సార్ ప్లీజ్ సార్ నేను ఒకసారి కలవచ్చా అని అంత దైన్య స్థితిలో అయితే నరేంద్ర మోడీ గారు లేరు అనేది మాత్రం వాస్తవం. దేశంలో మనం ఎన్నన్నా తిట్టుకోవచ్చు, ఎన్నన్నా విమర్శించవచ్చు. సో ఇంకొకటి చెప్తున్నాడు, లేనటువంటి అబద్ధం ఏంటంటే ఇండియా ఈ అపాచీ హెలికాప్టర్లకు సంబంధించి జరిగినటువంటి డెలివరీ జాప్యంలో ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఇబ్బందికి కలవాలి మిమ్మల్ని కలవచ్చా అని చెప్పి ఫోన్ చేశారట. ఇంకోటి కూడా చెప్పారు, 68 హెలికాప్టర్లకి భారతదేశం ఆర్డర్ ఇచ్చింది అని చెప్పని. భారతదేశం ఇచ్చిందే ఓవరాల్గా 28 ఆర్డర్, 28 హెలికాప్టర్లు కావాలి అని చెప్పని. దాంట్లో మొదటి విడత 22 హెలికాప్టర్లు వచ్చాయి. అందులో ఆ 22 ఆర్మీకి ఇచ్చేశారు. ఇంకొక 6 హెలికాప్టర్లు మన ఎయిర్ ఫోర్స్కి ఇచ్చారు, ఒక 6 ఏమో ఆర్మీకి ఇచ్చారు. 28 సరిపోయాయి. ఇంకా మిగతావి ఆర్డర్ ఇస్తే ఇస్తారు. అది ఇంకా ఎటువంటి నోటిఫికేషన్ లేదు దానికి సంబంధించి. ఎందుకంటే ఆర్డర్ ఏదైతే మనం ఇస్తున్నామో దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ట్రంప్ వచ్చేసి చెప్పినటువంటి అబద్ధం ఏంటంటే ఏకంగా 68 హెలికాప్టర్లకు ఆర్డర్ ఇచ్చారు. అది బోయింగ్ సంస్థ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ ఆర్డర్ ఇవ్వడం, ఆ డెలివరీ చేయడంలో జాప్యం వచ్చింది కాబట్టే నన్ను కలవాలి అని చెప్పి పలవరించేస్తున్నాడు ఏకంగా ఫోన్ చేసి మరి అని చెప్పి, అదొక అబద్ధం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఈ సైన్యం కోసం 6 హెలికాప్టర్లు ఏవైతే రావాలో అది 2025లోనే మనకు వచ్చేసి ఉండాలి. బట్ టర్కీ ఎయిర్వేస్ ఏదైతే ఉందో ఎయిర్ స్పేస్ని మొత్తం ఎయిర్వేని మూసేసి మనకి ఆ హెలికాప్టర్లు రాకుండా చేసింది. సో దాంతో డిలే అవుతుంది. రేపో మాపో అవి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పని అన్నారు. తర్వాత 2025లో వచ్చేసాయని కూడా వార్త అనేది మనకు వచ్చింది. మరి మిగతా 40 ఎక్కడి నుంచి వచ్చాయో, ఇంకోటి ఏమైందో, ఆలస్యంగా పంపించింది అన్నటువంటిది మనకి ఇచ్చిన 28 ఆర్డర్కి 28 వచ్చేసాయి. బట్ ఈయన చెప్పినటువంటి ప్రకారం 68 ఉన్నాయంటే 68కి ఇంకో 40 ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? అంటే సంతకెళ్ళి ఏదైనా కొన్నప్పుడు కొసరు అడుగుతాం కదా, అలాగే 28కి ఆర్డర్ ఇచ్చి 40 కొసరు ఏమైనా అడిగామా? వినడానికి నాకేం నవ్వొస్తుంది, మరి చెప్పడానికి ఆయనకి ఎలా ఉందో నాకైతే తెలియట్లేదు. దట్ టు హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాను అనేదానికి ఒక మూర్ఖపు ప్రెసిడెంట్గా ఉండిపోయినటువంటి మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ మరి ఇన్ని అబద్ధాలు ఆడాలా? ఇన్ని అబద్ధాలు అంటే ఒక పక్కన భయం అనేది ఉంది. రేపు జరగబోయేటువంటి మధ్యంతర ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో గెలవకపోతే ఇంపీచ్ చేస్తారు. ఖచ్చితంగా డెమోక్రాట్లకి ఈ వెనిజులా అధ్యక్షుడిని పికప్ చేయడం అనేది ఒక అస్త్రంగా మారుతుంది. అలాగే గ్రీన్లాండ్కి సంబంధించింది కూడా ఒక అస్త్రంగా మారుతుంది. మరి దీని నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒకటి మాట్లాడాలంటే ఇగో ఉందిగా భారతదేశం ఎలాగో మన మాట వినట్లేదు, అందుకని చెప్పి వాడికి ఇష్టం వచ్చినట్టు వాడి మీద నిందలేస్తే అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నటువంటి తీరు. సో ఈయన విపరీత ప్రవర్తన అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అనేది చాలామంది మాట్లాడుతున్నారు ప్రపంచంలో. కానీ నేను మాత్రం తగ్గించుకోను, మీరు ఏం చేసినా ఎలా ఉన్నా సరే నా ఇష్టం వచ్చిందే నేను మాట్లాడతాను అంటున్నాడు ది లయర్ మిస్టర్ డొనాల్డ్ జే ట్రంప్, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏమంటారు? ట్రంప్ది పైచం అనుకోవాలా? ఎందుకంటే మన ప్రధానమంత్రిని మనం విమర్శించుకుంటాం బాగానే ఉంది. అవసరం లేనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ప్రపంచంలో భారతదేశ పరువుని ఇక్కడ తాకట్టు పెడతామనో, లేదు అంటే భారతదేశంలోనే ప్రతిపక్షాలకి ఇంకొకళ్ళకి ఒక అవకాశం ఇచ్చి మనలో మళ్ళీ మనం తిట్టుకుంటూ వెళ్తామనో కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎందుకని మనం స్వాగతించాలి వాటిని? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.